హాయ్ గైస్. మీరు హాలీవుడ్‌లో వచ్చే మార్వెల్ మూవీస్ అన్నీ చూసే ఉంటారు. అయితే మీకొక ఛాలెంజ్ చెప్పబోతున్నాను. మీ లైఫ్‌లో 'ఐరన్ మ్యాన్' సినిమాని ఒక్కసారైనా చూసే ఉంటారు. 'కేజీఎఫ్‌లో' 'రాకీ భాయ్‌ని' చూసే ఉంటారు. కానీ ఈ ఇద్దరు హీరోస్ వెనకాల ఉన్న వాయిస్ ఒకడే అని మీకు తెలుసా? లేదా అయితే 'కెప్టెన్ అమెరికా'కి వాయిస్ ఇచ్చిన పర్సనే 'జాక్ స్పారోకి' కూడా వాయిస్ ఇచ్చారని మీకు తెలుసా? తెలీదా? అయితే ఇప్పుడు తెలుసుకుందాం రండి. మార్వెల్ మూవీస్‌లో మనం వినే ఆ పవర్ ప్యాక్డ్ వాయిస్ వెనకాల ఉన్న అసలు హీరోస్ ఎవరో ఈరోజు చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ మీ నెంబర్ 2 అయితే మీకు కొంచెం షాక్ అవుతారు. ఇంక ఫస్ట్ వచ్చేస్తే మన అందరి ఫేవరెట్ క్యారెక్టర్ అండ్ గాడ్ ఆఫ్ ది ఎంసీయూ ఎవరంటే 'ఐరన్ మ్యాన్'. టోనీ స్టార్ స్క్రీన్ మీద కనిపించగానే ఆ యాటిట్యూడ్, ఆ పవరు, ఆ బేస్ వాయిస్ మనకి ఫుల్‌గా ఎక్కేస్తుంది. అసలు ఆ వాయిస్ ఎవరిదని మీరు చాలా సార్లు ఆలోచించే ఉంటారు. మీరు ఆలోచించారో లేదో తెలీదు గానీ నేనైతే చాలా సార్లు ఆలోచించాను. ఈయన ఎవరో కాదు, లెజెండరీ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన ఏ. శ్రీనివాసమూర్తి గారు. ఈయన గ్రేట్‌నెస్ ఏంటంటే మీరు 'సింగంలో' సూర్యని చూసి ఎంత ఫీల్ అయ్యారో అంతే 'ఐరన్ మ్యాన్‌ని' కూడా చూసి కనెక్ట్ అవుతారు. ఎందుకంటే 2 వాయిస్ ఇతనే కాబట్టి. యాటిట్యూడ్ కావాలంటే 'టోనీ స్టార్క్', అగ్రెసివ్‌నెస్ కావాలంటే 'సింగం'. ఇంక సాడ్‌లీ ఇతను లేరు ప్రెజెంట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 'ద కింగ్ ఆఫ్ వకాండా' 'బ్లాక్ ప్యాంథర్'. టీచలా క్యారెక్టర్ చాలా గంభీరంగా, రాయల్‌గా మాట్లాడతాడు. ఆ రాయల్ వాయిస్ ఎవరిది? అతను ఎవరో కాదు, 'గోపీనాథ్' అని డబ్బింగ్ ఆర్టిస్ట్. మన 'కేజీఎఫ్‌లో' 'ఎస్‌కి' తెలుగులో వాయిస్ ఇచ్చింది కూడా ఈయనే. ఇమాజిన్ చేయండి, ఒకవైపు 'వకాండా ఫరెవర్', ఇంకోవైపు 'సలాం రాకీ భాయ్'. 2 క్యారెక్టర్స్ కింగ్సే. 2 క్యారెక్టర్స్‌కి వాయిస్ ఇచ్చింది కూడా ఈ ఒక్క కింగే. దట్ ఈస్ ద మ్యాజిక్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్లీ వచ్చేసి 'ద లీడర్' 'కెప్టెన్ అమెరికా'. స్టీవ్ రోజర్స్ చాలా డిసిప్లైన్‌గా, పద్ధతిగా మాట్లాడతాడు. అలాంటి కెప్టెన్ వాయిస్ ఇచ్చింది ఎవరో కాదు, సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన వెంకటేష్ గారు. ట్విస్ట్ ఏంటంటే ఈయనే మన అందరి ఫేవరెట్ క్యారెక్టర్ 'జాక్ స్పారోకి' కూడా ఇతనే డబ్బింగ్ ఇచ్చారనమాట. అయితే ఒకవైపు డిసిప్లినర్డ్ సోల్జర్‌కి అండ్ ఇంకోవైపు ఫుల్‌గా తాగేసే పైరేట్‌కి 2 వాయిస్‌కి వేరియేషన్స్ చూపిస్తూ చెప్పారు కదా! అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే ఈ మూడిట్లో మీకు తెలియని నిజం ఏమైనా ఉంటే కింద కామెంట్ చేసేయండి. నాకు అన్నీ తెలుసు అని అంటారు. అయినా సరే ఏదో ఒకటి కామెంట్ చేసేయండి. ఇంకా మీకు ఎలాంటి హిడెన్ సినిమా సీక్రెట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ టు సినీ కార్ట్. ఓకే, సైనింగ్ ఆఫ్ మీ కేకే.